ఆహా! ఈ క్యారెట్ హల్వా ఎంత సూపరుందంటే ఆ మాటల్లో వర్ణించలేను. నాకు మా హస్బెండ్ చేసే క్యారెట్ హల్వా అంటే మస్త్ అంటే మస్తు ఇష్టం. నేను పెళ్ళికి ముందు ఎప్పుడు తినలేదు. పెళ్లి తర్వాతనే తిన్నా. అప్పటినుంచి మా హస్బెండ్ చేసే హల్వా అంటే నాకసలు ఇప్పటికి అడిక్ట్ అయిపోయినా అనుకోరి. అంత మస్తు చేస్తాడు. రెసిపీ ఎట్లా చేయాలో చెప్తా చూసేయండి. నేను చేయలేదు. మా హస్బెండ్ చేసిండు. కానీ నేను చాలా హెల్ప్ చేసిన ఆ రెసిపీ చేయడానికి. కటింగ్ గాని అవన్నీ గూడా. చెప్తా చూసేయండి. అయితే మస్తు మంది ఏం చేస్తారంటే తురుముతారు కదా! తురుముతే అసలు ఇంట్రెస్ట్ పోతది తినాలి. ఎందుకంటే చేతులు నొప్పి, నొప్పి, నొప్పి అయితాయి కాబట్టి. నేనేం చేస్తా అంటే ఇట్లా కట్ చేసి అంటే పైన పొట్టంతా మంచిగా గ్రేట్ చేసేసి, కట్ చేసి కడగాలి ఖచ్చితంగా. కడిగి ఆయనతో ఇది కట్ చేసేసి మిక్సీలో ఏసేసి ఇట్లా పొడి పొడిగా మంచిగా మిక్సీ చేసుకుంటే సూపరొస్తది. ఎట్లా అంటే ఇది జ్యూస్ అట్లా ఏమెళ్ళదు. జ్యూస్ వస్తదని ఏం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యేసి దీనికైతే ఎట్లా అంటే ఒకవేళ మనం ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకుంటే ఖచ్చితంగా ఒక కప్పు నెయ్యి పడతది. అంత పిసినారితనం అయితే ఎయకూడదు. ఖచ్చితంగా ఒక కప్పు నెయ్యి అయితే పడతది. నేను ఈ నెయ్యి తీసేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయి మంచిగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోరి. తర్వాత అందులోనే నేను పక్కకేం తీసుకుంటలేను. మీరు పక్కన పెట్టుకోండి ఇష్టం ఉంటే. నేనేం చేస్తున్నానంటే నేను మా హస్బెండే చేసింది గానీ అందులోనే క్యారెట్ తురుమేసేసి ఫ్రై చేసేస్తున్నా. అయ్యో! నేను చేసినట్టు పోతుంది. సరే ఫ్రై చేసిండు. మళ్ళీ ఇంకా నెయ్యేసేసి అంటే ఒకటేసారి చాలా నెయ్యేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం అది ఫ్రై అవుతున్న కొద్దీ కొంచెం ఫ్రై అయినా మళ్ళీ ఇంకొంచెం నెయ్యేసి, మళ్ళా ఫ్రై అయినా మళ్ళీ ఇంకొంచెం నెయ్యేసి అట్లా ఒక కప్పు నెయ్యి పడతది ఖచ్చితంగా. మొత్తం అది ఫ్రై అయ్యేసరికి ఇట్లా కొంచెం అటు ఇటు సైడ్‌కి అనుకుంటా మధ్యల అట్లా యేసుకుంటూ ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయితది. అండ్ పచ్చి వాసన కూడా రాదు. మంచి టేస్ట్ కూడా వస్తది. బాగా నెయ్యి వల్ల కూడా. మళ్ళీ ఇంకెలా మనం చాలా ఏసాం. ఇంకా కొందరైతే కండెన్స్ మిల్క్ గూడా ఏస్తారు. ఇంకా అది ఇంకా సూపరుంటది. కండెన్స్ మిల్క్ అయితే ఏస్తరు గానీ మిల్క్, షుగర్ మంచి ఫ్యాట్ మిల్క్ ఏస్తే అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా! అవేస్తే ఇంకా సూపరుంటది. నేను ఆ పాలే వాడుతున్నా ఇక్కడ. ఇప్పుడేం లేదు మంచిగా ఫ్రై అయిన తర్వాత షుగర్ ఒక కప్పు క్యారెట్ హల్వా అంటే ఒక కప్పు క్యారెట్ తురుము కదా! ఒక కప్పు క్యారెట్ తురుముకి ఒక కప్పు షుగర్ అంటే నేను ఓకే. క్యారెట్ హల్వా అన్నప్పుడు స్వీట్‌గానే ఉంటది కాబట్టి ఒక కప్పు తీసుకున్నా. మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ తీసుకోరి. షుగరు, ఉప్పు ఇవన్నీ ఏమంటారంటే ఎవరికి ఇష్టానుగుణంగా ఉన్నట్టు అట్లేసుకోవాలి. తర్వాత ఇది మళ్ళీ ఫ్రై అయినంక మంచి కాచి చల్లార్చిన పాలు, మంచి ఫుల్ ఫ్యాట్ మిల్క్. పాలు ఒక 3 కప్స్ ఖచ్చితంగా పడతాయి. ఒక కప్పు క్యారెట్‌కి 3 కప్పుల పాలు పడతాయి ఖచ్చితంగా. మంచిగా ఇది పోసేసి ఉడికించుకోవాలి. అప్పుడు ఇంకా సాఫ్ట్ అయిపోతది. ఇప్పుడు ఉడుకుతుంది కదా మంచిగా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూపిస్తా. ఇలాచీ పౌడర్ వేసేసి కలిపేసుకోవాలి. ఈ స్టేజ్‌లో వేసేసుకోవాలి. మంచిగా దగ్గరికి వచ్చింది కదా! కలిపేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇక ఇది రెడీ అయినట్టే. ఇలాచీ పౌడర్ లాస్ట్ ఎండింగ్‌లో వేసాం కాబట్టి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇది ఇంకా నెక్స్ట్ డే తింటే బాగుంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే కూల్‌గా. వేడిగా తిన్నా బానే ఉంటది. ఇంకా నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా చల్లగా తింటే ఇంకా సూపర్ ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.